హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను ఓరియో బిస్కెట్స్తో కూల్ కేక్ చేశానండి. చాలా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, కలర్ఫుల్గా ఉంది ఈ కేకు. ఓరియో బిస్కెట్స్తో చేశానండి క్రిస్మస్ సందర్భంగా. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈ కేక్ని ఇంట్లోనే తయారు చేశానండి. ఓరియో బిస్కెట్స్ ఉంటే సరిపోతుంది, చక్కగా మనం కేక్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా, రండి. ఈ కేక్ కోసం నేను 3 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. రెండు ప్యాకెట్స్ ఓపెన్ చేసి నేను ఈ విధంగా బిస్కెట్స్ని తీసుకున్నాను, బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఈ బిస్కెట్స్ లోపల ఉండే ఆ క్రీమ్ అంతా వేరు చేస్తున్నాను. ఆ క్రీమ్ అంతా వేరే బౌల్లోకి తీసుకుందాం. ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే ఒక బౌల్లో వేసుకుందాము. ఆ మధ్యలో ఉండే క్రీము తీసేస్తున్నాను. ఈ విధంగా నేను ఆ క్రీమ్ అంతా తీసేసుకున్నానండి. ఆ క్రీమ్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనము ముక్కలు చేసుకుందాం. ఈ విధంగా నేను ముక్కలు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లో నేను ఒక 2 టీ స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా పౌడర్ అయింది. ఇందులో ఇప్పుడు బేకింగ్ సోడా కొద్దిగా వేసాను, బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ 1 టీ స్పూన్ వేసాను, ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసాను. దీన్నంతా కలుపుకుంటూ నేను పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇదంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్నంతా కేక్ బౌల్ తీసుకున్నానండి. ఈ కేక్ ట్రేలో నేను ఈ కేక్ ట్రేని డస్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా నేను ఇందులో వేసేస్తున్నాను. దీన్ని ట్యాప్ చేస్తున్నాను. కేకు బేక్ చేసుకోవడానికి నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్టాండ్ వేసి ఈ ట్రే పెట్టుకుంటున్నాను. ఇది బేక్ అవ్వడానికి 1/2 అవర్ పడుతుందండి. మూత పెట్టి సిమ్లో పెట్టి బేక్ చేసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందంటే మనము ఇలా టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఇలా మనం చూసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయింది. దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారిందండి.
ఈ ట్రేలో నుంచి నేను ఈ కేక్ని బయటికి తీసుకుంటున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది షుగర్ సిరప్ అండి. దీని మీద నేను ఈ షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత నేను బటర్ తీసుకొని అందులో ఇవి వేసుకుంటున్నాను. మనం బిస్కెట్స్లో క్రీమ్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ అంతా వేసుకొని అదేవిధంగా నేను చాక్లెట్ వేసుకున్నాను. దీనంతా నేను కలుపుకుంటున్నానండి కేక్ మీద వేయడానికి. ఈ కేక్కి మధ్యలో అంతా నేను వేసాను, ఇది స్ప్రెడ్ చేశాను. తర్వాత కొన్ని వచ్చేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను, డెకరేట్ చేసుకుంటున్నాను. ఫ్రూటీలు తెచ్చుకొని అవి కూడా కేక్ మీద వేశాను. ఓరియో బిస్కెట్స్ కూడా నేను దీనికి డెకరేట్ చేసుకున్నాను. అదేవిధంగా క్రిస్మస్ తాతను కూడా ఈ కేక్ మీద ఉంచాను. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అంతే అండి, ఓరియో బిస్కెట్స్తో టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ, బర్త్డేస్కి కానీ ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కలర్ఫుల్ క్రిస్మస్ కేక్ అన్నమాట ఇది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.